డే 25 ఇన్ లడాక్ ట్రిప్. ఇక్కడంతా లోకల్స్ క్యాంపింగ్ వేసుకున్నారనమాట. వాళ్ళు వచ్చి మాకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. ఇది వాళ్ళ లోకల్ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్. ఎగ్, ఇది రోటీ. ఇంకా రోటీలో ఏ మోడల్ అన్నది నాకు తెలీదు. సో పొద్దున్నే తీసుకొచ్చి మాకు ఇప్పుడే మేము అట్లా పక్కకు పోయి వస్తున్నాం, ఇచ్చినారు వాళ్ళే తీసుకొని వచ్చి. మేము 3 days నుంచి పూగా వ్యాలీలోనే ఉన్నాము. ఎందుకు పూగా వ్యాలీలో ఉన్నాము అంటే ఇక్కడ క్యాంపింగ్ చేసుకోవడానికి ప్రాబ్లం లేదు, వాటర్ ఫెసిలిటీ ఉంది, మన వెనకాలే వాష్రూమ్స్ ఉన్నాయి, ఎవరు డిస్టర్బెన్స్ లేదు. ఇట్లా చాలామంది వచ్చి క్యాంపింగ్ చేసుకుంటారు అనమాట. 26 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాము, ఎక్కడ కూడా ఆగట్లేదు. ప్రాపర్గా లైక్ ఒక వస్తున్నాం, నైట్ స్టే చేస్తున్నాం, ఎర్లీ మార్నింగ్ ప్లేసెస్ చూసుకుంటున్నాం, నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం, నైట్ స్టే చేస్తున్నాం, మళ్ళీ సేమ్ రిపీటెడ్ అట్లనే. కానీ పూగా వ్యాలీలో మాత్రం మేము 3 days నుంచి ఇక్కడే ఉన్నాం, ఇక్కడే వండుకున్నాం, తిన్నాం, పడుకున్నాం, అసలు మాకు డిస్టర్బెన్సే లేదు. అండ్ ఈరోజు పూగా వ్యాలీ నుంచి లేక్ వెళ్తున్నాం, లే నుంచి రేపు జాన్స్కార్ వెళ్తాం. సో ఇది మా ప్లాన్. ఇంకా జాన్స్కార్ వెళ్తే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే, మా ట్రిప్ అయిపోయినట్టే. లే రేపు క్రాస్ చేస్తే ఆల్మోస్ట్ ట్రిప్ అయిపోయినట్టే. అంటే ట్రిప్ అయిపోయినట్టు ఇన్ ద సెన్స్ లే లడాక్. మాకైతే కొంచెం ఉంది లైక్ ఏంటి అప్పుడే అయిపోయిందా అనేసి, కానీ అంత తొందరగా అయిపోయిందా, 26 days అప్పుడే అయిపోయిందా అని కూడా అనిపిస్తుంది మాకు. కానీ ఒకటే ప్లేస్లో ఎక్కువ రోజులు ఉండరు, అదేమంటారు మెమొరీస్. వీ షుడ్ క్రియేట్ మెమొరీస్, అండ్ మెమొరీస్ క్రియేట్ చేసుకొని కదులుతూనే ఉండాలి. మనం ఉండాలనుకున్నన్ని రోజులు ఉండడానికి కుదరదు. అండ్ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేమైతే ఇంత దూరం వచ్చి పూగా వ్యాలీలో ఉన్న హాట్ స్ప్రింగ్ చూడలేదు, ఎందుకంటే అది చూడకుండా ఉండడమే బెస్ట్ అనిపించింది. మేము హాఫ్ దూరం వెళ్ళాం చూడటానికి, హాఫ్ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చేసాం. అంత మధ్యలో బుడద, నడవడానికి లేదు, దోమలు, కంపు, అందుకు వెళ్ళలేదు. ఆ హాట్ స్ప్రింగ్ మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే పెనామిక్ హాట్ స్ప్రింగ్ అని ఉంటుంది. ఎక్కడ అంటే డిస్కిట్ నుంచి. సో మీరు అది వెళ్ళచ్చు. అక్కడ 50 rupees ఇస్తే యూ కెన్ బాత్, అండ్ 100 rupees ఇస్తే పర్సనల్ బాత్ టబ్ ప్రొవైడ్ చేస్తారు, అది కూడా బెస్ట్. ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు కానీ సీజన్ కాదేమో అనిపించింది, అంత బురద ఉంది మధ్యలో. సో ఇక్కడ చూస్తున్నట్టయితే అక్కడికి మధ్యలోకి వెళ్ళిన తర్వాత అలా లేదు. ఇంకా మా ట్రిప్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇన్ని రోజుల్లో ఈ రోజు జలుబు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నిన్న నైట్ ఇట్స్ లైక్ చాలా అంటే చాలా చల్లగా ఉన్నింది. నిన్న స్లీపింగ్ బ్యాగ్స్ వేసుకొని పడుకున్నా కూడా చాలా చల్లగా అనిపించింది మాకు. ఫుల్ గాలి ఉన్నింది, చాలా చల్లగా ఉన్నింది. అందుకే ఈరోజు కొంచెం కోల్డ్ అనిపిస్తుంది. మీరెవరన్నా లడాక్ ట్రిప్కి ప్లాన్ చేస్తూ ఉంటే మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మీకు ఊరికే హెడేక్ వస్తుంది. సో హెడేక్ టాబ్లెట్స్ మాత్రం మర్చిపోకండి. జ్వరాలు, జలుబులు ఇవన్నీ వస్తాయో లేదో నాకు తెలీదు, హెడేక్ అయితే మ్యాండేటరీ ఊరికి వస్తుంది. ఎందుకంటే మనం హైడ్రేటింగ్గా ఉండం కాబట్టి ఎక్కువ నీళ్ళు తాగాలి. డైలీ పర్ పర్సన్ 4 liters వాటర్ తాగాలి. ఈ చలికి అన్ని వాటర్ మనం తాగలేము, దానివల్ల మన బాడీ డీహైడ్రేట్ అయిపోయి హెడేక్, ఫస్ట్ సిమ్టమ్ హెడేకే అనమాట. సో హెడేక్ టాబ్లెట్స్ అయితే అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ డైమాక్స్ ఏంటి అని అంటే మనకి ఆక్సిజన్ లెవెల్స్ పెంచడం కోసం డైమాక్స్ యూజ్ అవుతుంది. కానీ మీరు డైమాక్స్ హార్ట్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, లంగ్ డిసీజెస్ ఏమన్నా ఉండేవాళ్ళు డాక్టర్ ప్రిస్క్రైబ్డే తీసుకోండి. అది తీసుకున్నారు అంటే మినిమం మీరు డైలీ ఒక 2 liters ORS వాటర్ తాగాలి. ఏది ORS? టెట్రా ప్యాక్ కాదు, ఎలక్ట్రోలైట్స్ ప్యాకెట్ వస్తుంది, WHO రికమెండెడ్. ఆ వాటరే మీరు తాగాలి. అండ్ ఎక్స్ట్రా 2 liters తాగాలి. డైలీ 4 liters వాటర్ తాగాలి, లేకపోతే మీ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అండ్ ఫ్రీక్వెంట్గా మీరు వాష్రూమ్ వెళ్ళాల్సింది వస్తుంది. సో అదొక ఇరిటేటింగ్ థింగ్. టెంట్ గురించి నేను ఆల్రెడీ చెప్పా, వాష్రూమ్స్ గురించి. సో ఆ టెంట్ తీసుకోండి, మీకు చాలా ఏరియాస్లో వాష్రూమ్స్ ఉండవు. ఇంటూ ద టాబ్లెట్స్, జ్వరము, జలుబు, తలనొప్పి, బాడీ పెయిన్స్, మోషన్స్, డైమాక్స్, వామిటింగ్స్, నాషియా, ఇవన్నీకి టాబ్లెట్స్ తెచ్చుకోండి. జెండుబామ్ తెచ్చుకోండి, పెయిన్ కిల్లర్స్ తెచ్చుకోండి, లైక్ బాడీ పెయిన్ కిల్లర్స్. అలానే ఓలిని లైక్ స్ప్రే ఉంటుంది కదా, అది తెచ్చుకోండి. ఇవి మేజర్. అండ్ ఆక్సిజన్ సిలిండర్ అందరికీ యూజ్ అవ్వచ్చు, అందరికీ యూజ్ అవ్వకపోవచ్చు, కొంతమందికి యూజ్ అవ్వచ్చు, కొంతమందికి యూజ్ అవ్వకపోవచ్చు. కానీ మీరు పెద్దవాళ్ళతో, చిన్నపిల్లలతో ట్రావెల్ చేస్తుంటే మాత్రం పక్కా ఆక్సిజన్ సిలిండర్ తీసుకొని వచ్చుకోండి. ఒక్క పర్సన్, మేమైతే ఇద్దరు కలిపి ఒకటి తెచ్చాం, మేము అది కూడా వాడలేదు, మాకు అవసరం పడలేదు. ఎందుకు అవసరం పడలేదో కూడా చెప్తా. మెయిన్ థింగ్, మేము లేలో 3 days ఉన్నాం.
సో దానివల్ల మేము బాగా అక్లిమటైజ్ అయ్యామన్నమాట. సో దానివల్ల మాకు అంత ఇబ్బంది అవ్వలేదు వేరే ఏరియాస్లో. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ మేము 14,500 ఫీట్ ఉన్నాం. సో 3 డేస్ నుంచి. సో యూ కెన్ సీ ఎందుకు మాకేం అవ్వట్లేదు అని అంటే రీజన్ మేము లేలో అంటే తక్కువ ఆల్టిట్యూడ్లో లైక్ 11,000, 10,000, 9,000 అక్కడ నుంచి మేము మెల్లమెల్లగా వస్తూ బాడీకి అలవాటు చేసుకుంటూ ఆ ఆల్టిట్యూడ్ని వచ్చాం కాబట్టి మాకు ఇబ్బంది అవ్వలేదు. మీరు సర్రమని వచ్చేసారనుకోండి, తలనొప్పి, వామిటింగ్స్, కడుపులో తిప్పేస్తుంది, కళ్ళు తిరుగుతాయి, ఆక్సిజన్ ప్రాబ్లం అన్నీ వస్తాయి. సో జాగ్రత్త. సో లేలో 2 డేస్, మినిమం 2 డేస్ ఏం చేయొద్దు. తినండి పండుకోండి అంతే మీరు చేయాల్సిన పని. వచ్చిన 2 డేస్ టైర్డ్నెస్ ఉంటుంది చూడండి, అసలు మనం ఎందుకురా ట్రిప్కి వచ్చామా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఫ్లైట్లో వచ్చారంటే 2 డేస్ కంప్లీట్ రెస్ట్. అదే మీరు బైక్ కానీ కార్లో కానీ వచ్చారు అంటే 1 డే కంప్లీట్ రెస్ట్. సెకండ్ డే కూడా ఓన్లీ లేలో లోకల్ సైట్ సీయింగ్ చేయండి తప్ప మీరు మళ్ళీ లే దాటి బయటికి రాకండి. అండ్ లే నుంచి మీరు కదిలే కొద్దీ ఆల్టిట్యూడ్ పెరుగుతూనే ఉంటుంది. ఎక్సెప్ట్ డిస్కిట్, మాకు గుర్తున్నంత వరకు డిస్కిట్ చాలా లో ఆల్టిట్యూడ్, అది తప్ప అన్నీ హై ఆల్టిట్యూడే. అండ్ ఇప్పటికి కూడా మాకు మొన్న నాకు హెడేక్ వచ్చింది, ఫుల్గా హెడేక్ వచ్చింది. సాయికి ఈరోజు హెడేక్ వచ్చింది. సో హెడేక్ ఈజ్ లైక్ కామన్ సిమ్టమ్ అనమాట. నాకు అసలు ఊర్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు అసలు నేను టాబ్లెటే వేసుకోలేదు హెడేక్కి. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి డైలీ హెడేక్తో మనం లేస్తాము. ఎందుకంటే హైడ్రేషన్ ఈజ్ మెయిన్ థింగ్. మంచి స్లీప్ ఇంపార్టెంట్. బట్టలు, సో థర్మల్స్ తెచ్చుకోండి. మాకు అవసరం పడలేదు బికాజ్ మేము కార్లో వచ్చాము కాబట్టి. మేము చాలా వరకు బయటికి ఇట్లా బయటికి వచ్చి దిగాలంటే జాకెట్ వేసేసుకుంటున్నాం కాబట్టి మాకు పడలేదు, అయినా మేము తెచ్చుకున్నాం. సో థర్మల్స్ తెచ్చుకోండి. అండ్ రెయిన్ కోట్, రెయిన్ది మొత్తం సెట్ తెచ్చుకోండి. ఎందుకంటే ఎక్కడ వర్షం పడుతుందో తెలియదు. మీరు బైక్లో ట్రావెల్ చేస్తే మాత్రం చాలా కష్టమవుతుంది. ఎవరైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఒక 10 టీషర్ట్లు తెచ్చుకోండి. మీకు ఇక్కడ ఉతుక్కోవడానికి పాసిబిలిటీ ఉండదు, వేసిన టీషర్టే వేసుకోవాలి. సో 10 టీషర్ట్లు, ఒక 2-3 మంచి టాప్స్, ఒక 4-5 ప్యాంట్స్. సో మీకు ప్యాంట్లు 1-2 రోజులు మేనేజ్ చేసుకోవచ్చు, కానీ టీషర్ట్స్ మాత్రం మినిమం 10-15 టీషర్ట్స్ తెచ్చుకోండి. ఇన్నర్స్ కూడా అంతే. మీరు 10 డేస్ ఉంటారంటే 10 పేర్స్ ఆఫ్ ఇన్నర్స్ తీసుకొచ్చుకోండి. టవల్స్ లైక్ డెకత్లాన్ టవల్స్ చూపించాను కదా, డెకత్లాన్ టవల్స్ తీసుకోండి, తొందరగా ఆరిపోతాయి. ఎల్ సైజ్లో తీసుకోండి. పర్ పర్సన్కి ఒకటి సరిపోతుంది, లేదు అంటే 2 తెచ్చుకోండి. బేసిక్ లైక్ స్కిన్ కేర్, టూత్ పేస్ట్, బ్రష్ ఇవి కామన్. అండ్ ఫేస్ వాష్కి మంచి ఒక ఫేస్ వాష్ తీసుకోండి. ఫేస్ వాష్, ఇంకా తర్వాత మాయిశ్చరైజర్, దాని మీద సన్ స్క్రీన్ అండ్ లిప్ బామ్ వచ్చేసి SPF 50 తీసుకోండి. దానిపైన అది అప్లై చేసిన తర్వాత వ్యాజ్లిన్ చిన్న డబ్బా ఉంటుంది 10 రూపీస్ది, అది అప్లై చేసుకోండి. సీలెంట్ లాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే చాలా ఉంటుంది, ఫ్రీక్వెంట్గా మనం అప్లై చేస్తూ ఉండాలి కాబట్టి. సో అది వచ్చేసి స్కిన్ కేర్. అండ్ డియోడ్రెంట్స్ కాకుండా రోల్ ఆన్స్ తెచ్చుకోండి. మంచి రోల్ ఆన్, హెల్త్ ఏమంటారు, ఎక్కువ కెమికల్స్ లేని రోల్ ఆన్ తెచ్చుకోండి. చెప్పినా కదా 2-3 రోజులు పడుతుంది స్నానం చేయాలంటే. కొన్నిసార్లు 5 రోజులు పడినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేనేమేమి తీసుకున్నానో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను చాలా రీసెర్చ్లు చేసి ఏది మంచిది ఏది చెడ్డది అట్లా చూసి తీసుకొని వచ్చిన. సన్ స్క్రీన్ SPF 50 మస్ట్ ఫేస్కి. అండ్ బాడీ లోషన్ కూడా సన్ స్క్రీన్ తీసుకోండి. హెయిర్ ఆయిల్ తెచ్చుకోండి. మీరు అనుకుంటారు ఉపయోగం పడదనేసి, ఇట్లా మాలాగా 30 రోజులు ట్రావెల్ చేస్తే మాత్రం హెయిర్ ఆయిల్ మ్యాండేటరీ అండ్ షాంపూస్ మ్యాండేటరీ. కండిషనర్ వాడేటోళ్ళు కండిషనర్ మ్యాండేటరీ. ఇవి అయితే మీకు బేసిక్ కావాల్సింది. సోపులు ఒక 2-3 తెచ్చుకోండి, షాంపూలు తెచ్చుకోండి, అన్నీ తెచ్చుకోండి. ఇదైతే మ్యాండేటరీ. షూస్, ఒక పెయిర్ ఆఫ్ మంచి షూస్ తెచ్చుకోండి. ఒక పెయిర్ స్లిప్పర్స్. అంతకు మించి తెచ్చుకుంటాం, మా దగ్గర స్పేస్ ఉంది అంటే మీ ఇష్టం. బేసిక్ ఒక చెప్పులు, ఒకటి షూ, అంతే అవసరం. అంతకు మించి అయితే అవసరం పడదు. అండ్ మేకప్ మీ ఇష్టం. సాక్స్ మినిమం 6 జతలు తెచ్చుకోండి ఒక పర్సన్కి, 6 పేర్స్. ఒకటి అయిపోతూనే ఒకటి వాష్ చేసుకొని అట్లీస్ట్ బైక్ మీదనో, రూమ్ స్టేలోనో, కార్లోనో మీరు ఆరేసుకోండి. ఫ్రీక్వెంట్గా షూస్ వేసుకుని మినిమం 6 పేర్స్, తక్కువలో తక్కువ 6 పేర్స్ పర్ పర్సన్కి. కొన్ని దగ్గర చలికి మనం 2 పేర్స్ వేసుకొని వెళ్ళాల్సింది వస్తుంది. నెక్స్ట్ మంత్ అయితే జూలై. మీరు చూడొచ్చు మాకు ఎంత ప్రశాంతంగా ఉందంటే ప్లేస్, అంత ప్రశాంతంగా ఉంది. ఎక్కడ కూడా మేము ఇబ్బంది ఫీల్ అవ్వలేదు. కొన్ని దగ్గర హెల్త్ పరంగా ఉంటాయి, అది మర్చిపోతాం, అది గుర్తుండదు. సో మంచిగా ఉన్నదే మాట్లాడుకుంటాం అనమాట. ఉమ్లింగ్లా, కార్దుంగ్లా ఇట్లాంటి పాసెస్ అన్నీ ఉంటాయి కదా, లైక్ పోటీలా పాస్, ఏ పాసెస్ ఎక్కేదైనా కూడా 2 hours ముందర ఏం తినకండి. దిగిన తర్వాత 1 hour వరకు ఏం తినకండి. కంప్లీట్ 3 hours ఏం తినకండి, ఎందుకంటే వామిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. హై ఆల్టిట్యూడ్ పాసెస్లో
డోంట్ స్టే మోర్ దాన్ 5 టు మీకు 5 మినిట్స్ యాక్చువల్గా వాళ్ళు చెప్పేది. 10 మినిట్స్కి మించి ఇంకా అసలు కదలండి. 10 మినిట్స్ అక్కడ ఆగారు, ఫొటోస్ తీసుకున్నారు హైపాస్లో. 1 కిలోమీటర్ 5 కిలోమీటర్స్ కిందికి వచ్చి మేము మళ్ళీ ఫొటోస్ దిగుతాం. నో, మేము చేసిన మిస్టేక్ మీరు చేయకండి. తల పగిలి ఇట్లా బుర్ర ఇట్లా 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 మన బ్రెయిన్ బయటకు వచ్చేస్తుంది ఏమో అంత ఫీల్ వచ్చింది మాకు ఫస్ట్ కార్దుంగ్లాలో. అది జరగడం మాకు మంచిదైంది. మేము తర్వాత ఉమ్లింగ్లా, పోటీలా అన్ని చాలా పాసెస్కి వెళ్ళాము. ఒక 4-5 పాసెస్. అన్ని పాసెస్లో మేము చాలా జాగ్రత్తగా ఉన్నామన్నమాట. మీరు ఎవరైనా కూడా అక్క కార్లో పోవాలన్నా, బండిలో పోవాలన్నా, ఎవరన్నా లైక్ గైడ్తో పోవాలన్నా, లేకపోతే ఫ్రెండ్స్ కలిసి పోవాలన్నా, ఫ్యామిలీతో పోవాలన్నా అంటే ఫస్ట్ లడాక్ ట్రిప్కి వెళ్ళండి. ఎలా వెళ్తారన్నది సెకండరీ. వెళ్ళండి. లడాక్ ట్రిప్ ఈజ్ లైక్, మీరు చూడండి బ్యాక్గ్రౌండ్. ఎవడన్నా నమ్ముతారా? ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎవరన్నా ఈ బ్యాక్గ్రౌండ్ని నమ్ముతారా? ఇంత రియలిస్టిక్, ఎంత బాగుంది ల్యాండ్స్కేప్ అంటే అంత బాగుంది అనమాట. సో ఫస్ట్ లడాక్ ట్రిప్కి రండి. సెకండ్ పాయింట్, ఎలా రావాలి? నేను కార్లో వచ్చా. సో నేను కార్లో వచ్చినందుకు ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ బ్యాడ్. అసలు నాకు ఏమీ ప్రాబ్లం అనిపించట్లేదు. ఐఎమ్ సో హ్యాపీ దట్ మేమిద్దరం కార్లో వచ్చినందుకు. ఎంత కంఫర్టబుల్గా ఉందంటే ట్రిప్ అంత కంఫర్టబుల్గా ఉంది. మీ దగ్గర ఇంకా 4x4లు, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండేవి, ఇంకా మంచి వెహికల్స్ ఉంటే మీరు ఇంకా ఖుషి అయిపోతారు. ఒక టెంట్ పక్కా కొనుక్కోండి. మీరు క్యాంపింగ్ చేస్తారా చెయ్యరా అదంతా లేదు. బైక్లో వస్తున్నారా, కార్లో వస్తున్నారా, ఎలా వస్తున్నారా అన్నది సెకండరీ. ఒక టెంట్ అయితే పక్కా తీసుకోండి. వాష్రూమ్ టెంట్ పక్కా తీసుకోండి. టోటల్ 4000 రూపీస్లో అయిపోతుంది ఇవి రెండు. సో ఇవి పక్కా తీసుకోండి మీరు. ఎందుకు అని అంటే ఇలా క్యాంపింగ్ చూసినప్పుడు మనకు ఆగదు, మనకు కూడా క్యాంపింగ్ చేయాలి ఇట్లాంటి ఏరియాలో అనిపిస్తుంది. సో క్యాంపింగ్ టెంట్ మస్ట్. చాలా ఏరియాస్లో కార్లో వచ్చేవాళ్ళు మీరు కార్ ఆపుకొని పడుకోవటానికి మిమ్మల్ని ఎవరు రిస్ట్రిక్ట్ చేయరు. మీరు ఎక్కడైనా కూడా ఆఫ్టర్ 9 తర్వాత మిమ్మల్ని వచ్చి ఎవరు అడగరు ఎందుకు ఇక్కడ కార్ ఆపుకున్నారు అనేసి. సో మీరు ఒకవేళ 9 ముందర ఎక్కడైనా కార్ ఆపుకోవాలంటే అక్కడ లోకల్ షాప్ వెండర్సో, లోకల్సో ఎవరన్నా ఉంటారు కదా, వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక 50 రూపీస్, 100 రూపీస్ ఏదైనా వస్తువులు కొనుక్కోండి. అంకుల్ ఇక్కడ క్యాంపింగ్ చేయొచ్చా అంటే ఆ ఆంటీయో అంకులో చెప్పేస్తారనమాట. మాకు చాలా వరకు వాళ్ళే చెప్పారు, ఏం కాదమ్మా ఆపేసుకోండి, ఎవరు అడగరు, మీరు బిందాస్ ఆపుకోండి, ఏముంది పడుకుంటారు, మీ కార్ మీ ఇష్టం అన్నారనమాట. లేదు క్యాంపింగ్ చేయాలి, క్యాంపింగ్ కొన్ని దగ్గర రూల్స్ ఉంటాయి. సో అది నాకు తెలీదు. కానీ ఇట్లా మేము ఎక్కడెక్కడ క్యాంపింగ్ చేసామో రిస్ట్రిక్షన్ లేని ఏరియాస్ లైక్ హాన్లేలో లేదు, డిస్కిట్లో లేదు, ఇక్కడ పూగాలో లేదు, సోమోరేరిలో లేదు, ఇట్లా కార్గిల్లో లేదు, సోన్మర్గ్లో లేదు, లేహ్లో లేదు. సో ఇట్లాంటి ఏరియాస్లో మేము చేసాము. అది కూడా మేము డైరెక్ట్గా టెంట్ వేసేసుకోలేదు. లోకల్స్ అక్కడ టెంట్ వేసుకున్న వాళ్ళని ఫస్ట్ వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నాము. లేదు అంటే షాప్స్ ఉంటాయి, పక్కనే ఊరు ఉంటుంది, వాళ్ళని వెళ్ళి మేము అడిగామన్నమాట, ఇక్కడ టెంట్ వేసుకోవచ్చా, ఏమన్నా అంటారా, పైసలు పే చేయాలా అని. పూగా వ్యాలీలో కొన్ని ఏరియాస్లో ఇట్లా క్యాంపింగ్కి ప్లేస్ ఉంటుంది. కొన్ని దగ్గర వాళ్ళు డబ్బులు అడుగుతారు, 250 రూపీస్, 200 రూపీస్, 300 రూపీస్. ఎర్లీ మార్నింగ్ వచ్చి మన దగ్గర తీసుకుంటారు క్యాంపింగ్ టెంట్ వేసుకున్న తర్వాత. కొన్ని దగ్గర వాళ్ళు అడగరు, కొన్ని దగ్గర అడుగుతారు. డిపెండ్స్ మన టైంని బట్టి. రూమ్స్కి 2000, 3000 పే చేసే కంటే ఒక్కరోజు మీరు లైక్ ఒక టెంట్ తీసేసుకున్నారంటే చాలు, ఏం పెద్ద ఫరక్ పడదు. గైస్ మీరు 1-2 రోజులకు వస్తుంటే లోకల్ ఫుడ్ ఏం దొరుకుతుందో అవన్నీ ట్రై చేయండి, మంచిగా తినండి. మళ్ళీ ఇంత దూరం రామ్ కాబట్టి ఎంజాయ్ చేయండి. లేదు మేము వీఆర్ కమింగ్ లైక్ మోర్ దాన్ 10 days, 15 days, మా లెక్క 30 days, 40 days అని అంటే మాత్రం క్యారీ ఫుడ్. ఏం ఫుడ్ అంటే నార్మల్ స్నాక్స్, మీరు డిమార్ట్కి వెళ్ళి మీకు నచ్చిన స్నాక్స్ తీసుకోండి. లేదు అని అంటే మాత్రం మీరు తీసుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఇన్స్టెంట్ ఫుడ్స్ చేసుకొని వచ్చా, లైక్ దోసపిండి, ఉప్మా, సేమియా ఉప్మా, పోహా, ఇంకేం చేసా, కెలాక్స్, మిల్క్ టెట్రా ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అవి తెచ్చేసేసుకోండి. ఒక షుగర్ కానీ షుగర్ యాక్చువల్లీ ఐ డోంట్ సజెస్ట్, ఇంకా మనం మ్యాక్సిమం అందరు షుగరే తీసుకుంటారు కాబట్టి షుగర్ మీ ఇష్టం. లేకపోతే నేనైతే మాంక్ ఫ్రూట్ స్వీట్నర్ డ్రాప్స్, అది కూడా నేను లింక్ కింద ఇస్తాను, అది తీసుకోండి. అది 0 sugar, 0 calories, నథింగ్, ఇట్ వోంట్ ఎఫెక్ట్ యువర్ హెల్త్ అనమాట. పాల ప్యాకెట్ టెట్రా, అమూల్ టెట్రా అవి ఉంటాయి డబ్బాలు, అవి తీసి పెట్టుకోండి ఒక 10. వెజిటేబుల్స్ అయితే మీకు మెయిన్ ఏరియాలలో వెజిటేబుల్స్ దొరికేస్తాయి, మీరు తెచ్చుకొని టమాటో, ఆనియన్స్, వాట్ ఎవర్ వెజిటేబుల్స్ యూనిట్ మీరు కట్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఇంకొక మెయిన్ థింగ్, మేము భయపడిన థింగ్ సిలిండర్. సో మేము వచ్చే ముందర చాలా వీడియోస్ చూసాము, మినీ సిలిండర్స్ ఉంటాయి కదా, అవి క్యారీ చేయొద్దు, ఏ సిలిండర్ కూడా క్యారీ చేయొద్దు, ఎల్పిజి ఏవి క్యారీ చేయొద్దు అన్న వీడియోస్ మేము చూసామన్నమాట మేము వచ్చేటప్పుడు. అదేంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనాలి రూట్లో చెకింగ్ జరుగుతుంది, వాళ్ళే రానివ్వట్లేదు, మెయిన్గా అటల్ టనల్లో ఆపేస్తున్నారు.
మేము శ్రీనగర్ నుంచి వచ్చాము. సో, శ్రీనగర్ నుంచి ఇక్కడి వరకు మమ్మల్ని ఎవరు రిస్ట్రిక్ట్ చేయలేదు. కొంతమంది అయితే ఏదైతే చిన్న చిన్న గ్యాస్ ఉందో అది పైన కార్ పైన కట్టుకొని తీసుకొని వెళ్తున్నారు. సో, మీరు శ్రీనగర్ నుంచి వస్తుంటే ప్రెజెంట్ అయితే ఎవరు ఆపట్లేదు, ఎవరు అడగట్లేదు. చిన్న గ్యాస్ సిలిండర్ మీరు క్యారీ చేసుకోండి. దానికి తగిన చిన్న చిన్న ఏమంటారు యూటెన్సిల్స్, ఒక 2 ప్లేట్లు, ఎక్కువ థింగ్స్ కూడా క్యారీ చేసుకోకండి. ఒక కుక్కర్ సరిపోతుంది మనకి. ఒక కుక్కర్, 2 ప్లేట్లు, ఒక గ్లాసు, చాపింగ్ బోర్డు అంతే. ఒక 2-3 బౌల్స్ తెచ్చుకోండి. లైక్ ఫుడ్ అయితే ఇన్ని రోజులు కష్టపడతారు కాబట్టి ఫుడ్ మాత్రం పక్కా మీకు నచ్చిన ఫుడ్ తెచ్చుకోండి. హెల్తీ ఫుడ్ తెచ్చుకోండి. అన్హెల్తీ ఫుడ్ ప్రిఫర్ చేయొద్దండి. ఒక రోజు ఓకే, రెండో రోజు ఓకే, తర్వాత హెల్త్ చాలా ఖరాబ్ అయిపోతుంది. వాటర్ అయితే మీరు కిన్లేవన్నీ మీకు ఆల్మోస్ట్ ఊర్లలో దొరికేస్తాయి. లేదు అంటే ఎవరైనా లోకల్స్ అడిగినా వాళ్ళు పట్టిస్తారు మీకు వాటర్. ఇట్లా వాష్ చేసుకోవాలంటే నా వెనకాల చిన్న లేక్స్ ఉన్నాయి, కెనాల్స్ ఉన్నాయి కదా, ఇట్లాంటి దగ్గర అంతా మీరు వాటర్ వాషింగ్కి వాటన్నిటికీ ఈ లేక్స్ ఇవంతా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు డ్రింకింగ్ వాటర్, హర్ ఘర్ జల్ జీవన్ అనేసి ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. అది మాది ఒక చిన్నది ఒకటి ఉంది, అందుకు నేను అవుతున్నాం. సో అది వదిలేస్తే హర్ ఘర్ జల్ జీవన్ అనేసి ఒకటి నడుస్తుంది, ప్రతి ఊర్లో ఉంటుంది. అక్కడ ఆటోమేటిక్గా వాటర్ వస్తుంటే మీరు ఎవరిని అడిగినా కూడా వాళ్ళు మీకు క్యాన్ నింపించేస్తారు. సో మేమైతే 10 లీటర్స్ 2 క్యాన్స్ తెచ్చుకున్నాము. లేదు మేము ఆ వాటర్ తాగము అంటే మీరు 30-40 రూపీస్ ఒక లీటర్ ఉంటుంది, అది కొనుక్కొని తాగాలి. అండ్ కమింగ్ టు మీరు వెహికల్స్లో వస్తూ ఉంటే పంచర్ కిట్ మ్యాండేటరీ. అండ్ కార్ మొత్తం సర్వీస్ చేయించుకొని వచ్చుకోండి. అండ్ ఇంజిన్ ఆయిల్ అన్నీ చెక్ చేయించుకొని వచ్చుకోండి. వచ్చిన తర్వాత కార్ చాలా దుమ్ము పడుతుంది, అవంతా క్లీనింగ్ అదంతా కుదరదు మనకి. సో అదొకటి. చూడొచ్చు మా కార్ అవతారం చూడొచ్చు. నేను ఇప్పటికి 2 సార్లు ఏమంటారు కడిగినా కూడా అది పని రాలేదన్నమాట. దూరం ఇన్నర్ లైన్ పర్మిట్ లడాక్ వచ్చే వాళ్ళందరికీ, లేకి ఇన్నర్ లైన్ పర్మిట్ అవసరం లేదు. లే నుంచి మీరు సర్క్యూట్ చేయాలి అన్నప్పుడు మీకు ఇన్నర్ లైన్ పర్మిట్ అవసరం. కానీ ఇన్నర్ లైన్ పర్మిట్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఈ రోజు తీసుకుంటే, అంటే ఈ రోజు డేట్కి తీసుకుంటే 2 డేస్ తర్వాతే వాళ్ళు అలౌ చేస్తారు. ఎందుకంటే మీరు బాడీ అక్లమటైజ్ అవ్వాలి కాబట్టి. మీరు 2 డేస్కి తీసుకున్న 450 రూపీసే, మీరు 1 మంత్కి తీసుకున్న పర్ పర్సన్కి 450 రూపీస్. సో మీరు ఉండాలనుకున్న 1 వీక్ కంటే ఇంకో 1 వీక్ ఎక్స్ట్రానే తీసుకోండి. సో దట్ మీరు అటు ఇటు అయినా కూడా మీకు యూజ్ అవుతుంది. లడాక్ వెళ్ళే వాళ్ళు ఇన్నర్ లైన్ పర్మిట్ ఎలా తీసుకోవాలంటే నేను లింక్ కింద ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోండి ఇన్నర్ లైన్ పర్మిట్కి. వస్తున్నారు కదా, కాశ్మీర్ నుంచి ఇట్స్ లైక్ కంప్లీట్ మనకి ఇంకొక లోకం లాగుంటుంది. అండ్ పీపుల్ ఆర్ వెరీ నైస్. సో మీరు అడిగి ఏదన్నా అడగాలన్నా, ఎవరితో అన్నా మాట్లాడాలన్నా కొంచెం కూల్గా మాట్లాడండి. ఎవరైనా మన మీద కొంచెం సీరియస్ అవుతున్నా, చిరాగ్గా మాట్లాడుతున్నా మీరేం రియాక్ట్ అవ్వద్దు. మీదే తప్పు అని అనేసుకొని వెళ్ళిపోవడం బెస్ట్. ఎవరితో ఆర్గ్యూ పెట్టుకోవద్దండి. ఎవరైనా వచ్చి కార్ ఎందుకు ఆపారు, క్యాంపింగ్ ఎందుకు చేస్తున్నారంటే కూడా ఓకే మాకు తెలీదు మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోండి. ఆర్గ్యుమెంట్ ఎక్కడా చేయొద్దు. ఎందుకంటే మనం తెలియని ప్లేస్కి వచ్చాం, దూరంగా వస్తున్నాం కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. అలా అని మాకేదో నెగిటివ్ జరిగింది అన్నాను, త్రూఅవుట్ మొత్తంలో ఉదంపూర్ ఒక్క దగ్గరనే మమ్మల్ని వేసుకోవద్దు, లైక్ కార్ ఆపుకోవద్దు అని చెప్పారు. అదర్ దాన్ దట్ మిగతా అందరూ మీ కార్ మీ ఇష్టం, మీరు ఎక్కడన్నా ఆపుకోండి, పడుకోండి అని చెప్పారనమాట. సో ప్రాబ్లం లేదు. ఫోన్లో స్టోరేజ్ మా దగ్గర 3 ఐఫోన్లు ఉన్నాయి. 3 ఐఫోన్ స్టోరేజ్ ఒక్క రోజుకి ఫోన్ స్టోరేజ్ అయిపోతుంది. సో మీరు హార్డ్ డిస్క్ తెచ్చుకోండి, హార్డ్ డిస్క్లోకి వేసుకుంటే మీకు యూజ్ అవుతుంది. అండ్ మేమంటే ఎక్కువ బ్లాగింగ్ చేస్తున్నాం కాబట్టి సరిపోవట్లేదు. మీరు రెగ్యులర్గా తీసుకుంటే వాళ్ళు కూడా హార్డ్ డిస్క్ తెచ్చుకోవడం బెస్ట్ అని చెప్తారు. అంటే చిన్న కంపాటబుల్ పెన్ డ్రైవ్స్ దొరుకుతుంది ఫోన్కి సూటబుల్ అయ్యేది, ఐఫోన్కి, అట్లయినా మీరు తీసుకోవచ్చు. ఇంకా చాలా ఉంటాయి, వి విల్ డిస్కస్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, మనం మాట్లాడుకుందాం. ఫైనల్గా మళ్ళీ తిరిగి లేక్ వెళ్ళిపోతున్నాం. మా ఇన్నర్ లైన్ సర్క్యూట్ అంతా కంప్లీట్ అయిపోయింది. లే నుంచి జాన్స్కర్ వెళ్తాము. సో ప్రెజెంట్ లేక్ వెళ్తున్నాం. ఫుల్ ఎండ్ ఉంది కానీ వ్యూస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. మీకు ఎవరికైనా కుదిరితే లే టు పూగా వ్యాలీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. మధ్యలో చెప్పిన కదా ఒక హై పాస్ వస్తుంది అని, ఇప్పుడైతే ఆ హై పాస్ ఎక్కకుండా వెళ్ళడానికి ఏదో సాయి ప్లాన్ చేశాడు. అది ఏం రూట్ అన్నది నాకు తెలీదు.
యాక్చువల్‌గా ఇంకా వైజాగ్‌కెళ్ళే వరకు ఉంది. అయినా గూడా మేము ఇప్పటి నుంచే బాధపడిపోతున్నాం. ఎందుకంటే ఏందో లడాక్ ట్రిప్ అయిపోతే ఇంక ట్రిప్పే అయిపోయింది. ఈడ నుంచి డైరెక్ట్‌గా వైజాగ్ ఎళ్ళిపోతాం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. లిటరల్లీ 26 డేస్ ఎలా గడిచిపోయాయో మాకు తెలీదు. సో, అట్లనే మీరు గూడా ఎవరైనా నిజంగా లడాక్‌కి ప్లాన్ చేస్తుంటే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను పక్కా చెప్తాను. అండ్ ఇందాక చెప్పాను గదా! చిన్న సిలిండర్ గురించి. సో, ఇక్కడ కాశ్మీర్‌లో, లడాఖ్‌లో అయితే చాలామంది తెచ్చుకుంటున్నారు. ఓపెన్‌గా పెట్టుకొని వండుకుంటున్నారు. ఎక్కడైతే మన నార్మల్ మేము క్రాస్ చేసి మహారాష్ట్ర ఈ ఏరియాస్ ఉంటాయి గదా! మనం వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు, అప్పుడు జాగ్రత్తగుండండి. అప్పుడు దాన్ని లోపల ఎక్కడన్నా హైడ్ చేసి అదే దాపెట్టి పెట్టుకోండి. అది దొరికితే వాళ్ళు 10,000, 20,000 అని చెప్తారు. ఏందది? బూందీ పెరుగు స్నాక్. సో ఆన్ ద వేలో మాకు ఇంకా తినడానికి ఏం కుదరలేదు. ఇందాకే రోటీ ఉంటే రోటీ తినేసాం విత్ పీనట్ బటర్. ఇంకా తిరిగి ఇంటికెళ్ళక ముందరే మళ్ళీ లడాక్ ఎప్పుడొస్తామనేసి నేను సాయి మాట్లాడుకుంటున్నాము. అంత బ్యూటిఫుల్‌గుంది ప్లేసు. సో, లేక్ వచ్చేసాము. ఆల్మోస్ట్ లేక్ దగ్గరలో ఉన్నాము. ఈరోజు నైట్ లేలోనే స్టే చేస్తాము. రేపు ఎర్లీ మార్నింగ్ జాన్స్కర్ ఎళ్తామా లేదా అన్నది ఇంకా మేము ఆలోచిస్తూనే ఉన్నాము. ఎందుకంటే జాన్స్కర్ ఈజ్ లైక్ అది కంప్లీట్ ఇంకో రూట్ వచ్చేస్తది. సో, ఇంకా మేము ఆలోచిస్తున్నాం. ఆన్ ద వేలో ఇప్పుడే చికెన్ తీసుకున్నాం. నైట్‌కి ఏమన్నా ప్రిపేర్ చేసుకుందాము. డిన్నర్ మంచిగా తిందాము. అక్కడ పూగా వ్యాలీలో అసలు సిగ్నల్ లేదు. ఫుడ్ ప్రాబ్లము. సో, అందుకే ఏమి సరిగ్గా తినలేదు. సో, ఇప్పుడొస్తూనే ఫస్ట్ చికెన్ తీసుకున్నాం. ఇప్పుడెళ్ళి వంట చేయాలి. వంట ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇంక తినేసి పడుకోవాలి. లేలో ఒక చిన్న ప్లేస్ దొరికింది పడుకోవడానికి. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం.